హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వాతి కుకింగ్ స్టైల్‌లో కరివేపాకు రైస్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. కరివేపాకు రైస్ ఎలా చేశారంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. కరివేపాకు అంటే పిల్లలు పక్కకు తీసేస్తారు కదా! ఇలా చేశారంటే పిల్లలు ఈ రైస్‌ని ఇష్టంగా తింటారు. హెల్త్‌కి కూడా చాలా మంచిది. పిల్లల లంచ్ బాక్స్‌లోకి వారానికి ఒక రోజైనా ఇలా రైస్ చేసి పెట్టండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. కంటికి, హెయిర్‌కి చాలా మంచిది. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మన క్వాంటిటీ తగ్గట్టు ఇలా రైస్‌ని తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఆరబెట్టుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా నీట్‌గా వాష్ చేసుకొని తడి లేకుండా ఇలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు వేసుకొని 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని ఒక ఎండుమిర్చిని ఇలా తుంపి వేసుకొని 4 మిరియాలు వేసుకొని అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ దినుసులు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని పప్పులు వేయటం వల్ల పిల్లలకి ప్రోటీన్ అందుతుంది. రైస్ కూడా చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పిల్లల లంచ్ బాక్స్‌లోకి 10 నిమిషాల్లో అయిపోతుంది. హెల్త్‌కి చాలా మంచిది. చాలా టేస్ట్‌గా ఉంటుంది. కరివేపాకు ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ బంద్ చేసి చల్లారబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ బౌల్‌లో తీసుకొని కొంచెం చింతపండు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా చల్లారబెట్టుకున్న రైస్‌లోకి ఈ పౌడర్‌ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ గోరువెచ్చగా ఉంటే ఈ పౌడర్ బాగా పడుతుంది రైస్‌కి. ఈ స్టేజ్‌లోనే సాల్ట్ చూసి సాల్ట్ వేసుకొని కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కరివేపాకు రైస్‌కి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. పిల్లలు లంచ్ బాక్స్‌లోకి మధ్యాహ్నం తింటారు కదా! ఆయిల్ ఎక్కువగా ఉంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది రైసు. తర్వాత పల్లీలు, పోపు, ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపును బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని స్టవ్ బంద్ చేసి ఈ పోపుని ముందుగా కలిపి పెట్టుకున్న ఈ రైస్‌లో పోసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పోపు ముందుగా కలుపుకున్న ఈ పౌడర్ మొత్తం కలిసేటట్టు రైస్‌కి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి. ఎంతో రుచికరమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. పిల్లలు ఇష్టంగా తింటారు. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఆకేసి పెడితే ఆకు తీసి తింటున్నారా? ఇలా ట్రై చేయండి. ఆకుతో కలిపి తింటారు పిల్లలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరెన్నో వంటల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్.